బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీలో చాలా కీలకం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ల పాటు సేవలందించారు. ఆర్థిక మంత్రిగా సమర్థవంతంగా పనిచేసినటువంటి రికార్డు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంతం. డోన్ నియోజకవర్గానికి ఎప్పుడూ లేనటువంటి నిధులు తీసుకువెళ్లారు. పులివెందుల తర్వాత ఆ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డోన్ నియోజకవర్గానికి నిధులు ఇచ్చి అభివృద్ధి బాటలో పయనించేలాగా కృషి చేశారు. అందులో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కృషి చాలా కీలకమైనది. అయినప్పటికీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమితో కొంత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిరాశ చెందినట్టు ఆయన అనుచర వర్గంలో ఒక టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే డోన్ నియోజకవర్గంలో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 5 ఏళ్లలో చూపించారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఓడించారనే బాధ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నుంచి పోటీ చేయబోరు అన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. ఇందుకు 2 కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆర్థిక మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. అదే క్రమంలో ఢిల్లీలో కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవసరం ఉన్న నేపథ్యంలో, ఆయన సేవలు పార్టీకి అవసరమైనటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పంపే యోచనలో ఉన్నట్టు ఒక ప్రచారం సాగుతోంది. నంద్యాల పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారన్నది ఒక చర్చ. ఢిల్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సేవలు ఎందుకు పార్టీకి అవసరమయ్యాయంటే, విజయసాయి రెడ్డి గతంలో ఢిల్లీకి వైఎస్ఆర్సీపీకి మధ్య కీలకమైనటువంటి భూమిక పోషించారు. ఒక వారధిలా పనిచేశారు. ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు స్పష్టంగా ఉంది. ఆ లోటును బుగ్గన లాంటి సమర్థవంతమైనటువంటి నాయకుడే భర్తీ చేయగలరని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అందులోనూ బుగ్గన నమ్మకమైనటువంటి నాయకుడు, విశ్వాసపాత్రుడుగా పేరున్నటువంటి బుగ్గనకు అలాంటి బాధ్యత ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. విజయసాయి రెడ్డి లాగా ప్లేటు మార్చే రకం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాదు. కాబట్టి అలాంటి నాయకుడికి ఢిల్లీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి శ్రేయస్కరంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లాలని బుగ్గనకు సూచించినట్టు తెలుస్తోంది. బుగ్గన కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల తర్వాతే తన అనుచరణ వర్గంతో కూడా ఈ అంశం పైన చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోతున్నాను, ఢిల్లీకి వెళ్ళబోతున్నానంటూ తన అనుచర వర్గంతో ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. అదే క్రమంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు ఇప్పుడు యాక్టివ్ అయ్యారు డోన్ నియోజకవర్గంలో. డోన్ నియోజకవర్గంలో ఊరూరా తిరుగుతున్నారు. ప్రతి ఊర్లోనూ పరిచయాలు పెంచుకుంటున్నారు. కార్యకర్తలతో సంబంధాలు పెంచుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు. ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి ఈగలాగా వాలిపోతున్నారు. కార్యకర్తలు బాధలు తీరుస్తున్నారు. బుగ్గన కొడుకు అర్జున్ అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు కార్యకర్తల తలలో నాలుకలాగా మారారు. డోన్ నియోజకవర్గానికి భవిష్యత్ నాయకుడిగా మారుతున్నారన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. అందుకే వచ్చే ఎన్నికల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారు. ఇది డోన్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చ. అయితే బుగ్గన ఢిల్లీకి వెళ్లే విషయంలో అధిష్టానం చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుందన్న చర్చ ఉంది. ఢిల్లీకి వైఎస్ఆర్సీపీ మధ్య వారధిలాగా పార్టీ కోసం బుగ్గన సేవలు వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే బుగ్గనను అక్కడికి పంపే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ల పాటు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. సమర్థవంతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అన్ని వ్యవహారాలను సమర్థవంతంగా చక్కదిద్దగలరు. అలాంటి నాయకుడికి ఢిల్లీ బాధ్యతలు ఇస్తే పార్టీకి కూడా మంచి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి నమ్మే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బుగ్గన స్థానంలో కొడుకును రంగంలోకి దింపే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. ఇప్పటికే బుగ్గన కొడుకు అర్జున్ అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ముఖ్యంగా 2019-24 మధ్య కాలంలో నియోజకవర్గంలో ఏ స్థాయి అభివృద్ధి జరిగింది, ఎలాంటి అభివృద్ధి జరిగింది, గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డోన్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి కోట్ల గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఈ రెండింటికి కంపేర్ చేసుకోండి. రెండింటికి కంపేర్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎవరో మీరే నిర్ణయించుకోండి అంటూ డోన్ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి కీలకమైనటువంటి అభ్యర్థన చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఆలోచన మొదలైంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కీలకమైనటువంటి అభివృద్ధి జరిగింది డోన్ నియోజకవర్గంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా డోన్ ఓటమిని ఊహించుకోలేకపోయారు, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పులివెందుల తర్వాత ఆ స్థాయిలో నిధులు డోన్ నియోజకవర్గానికి ఇచ్చారు. అయినా కూడా ప్రజలు ఓడించారు.
అయినప్పటికీ డోన్ నియోజకవర్గాన్ని వదిలివేయకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన తనువుని రంగంలోకి దింపబోతున్నారు. అర్జున్ అమర్నాథ్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అభివృద్ధిని చూడండి, గతంలో ఎలా జరిగింది అభివృద్ధి వైఎస్ఆర్సీపీ హయాంలో, ఇప్పుడు ఎలా జరుగుతోంది, భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు, వారికే ఓటు వేయండి అంటూ స్పష్టంగా ప్రజలకే ఆ నిర్ణయాన్ని వదిలేస్తున్నటువంటి సందర్భం డోన్ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది.